స్తోత్రం. హల్లెలూయా. 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకోనువాడు బుద్ధిమంతుడు. అంటే మనం విస్తారమైన మాటలు మనం పలికినప్పుడు ఏమైందంటే కొన్ని మన మాటలు మరి అంకర్ తొంకర్ అంటే మరి సరైన మాటలు, సత్యానికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడతాం. అంటే లేకపోతే విస్తారమైన మాట్లాడు ద్వారా ఏమైపోతుందంటే దోషం వస్తుందట. అంటే మనం ఎన్నో మాట్లాడిన తర్వాత కొన్ని మాటలు కూడా వాక్యానికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడతామట. ఆ మాట్లాడదల దోషం వస్తుందని ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది. నీతిమంతుని విస్తారమైన మాటలలో దోషమునక మానదు, తన పెదవులు మూసుకోనువాడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.